మయోకార్డిటిస్ అంటే హార్ట్ యొక్క కండరంలో ఇన్ఫ్లమేషన్ రావటాన్ని మయోకార్డిటిస్ అంటాము. మామూలుగా మనకి హార్ట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎండోకార్డియము, మయోకార్డియము మరియు పెరికార్డియం. అంటే ఏంటంటే ఇక్కడ ఈ హార్ట్లో ఉన్న మిడిల్ లేయర్ మయోకార్డియంలో వేరియస్ రీజన్స్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ లేదా వేరే కారణాల వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని మనం మయోకార్డిటిస్ అంటాం. ఈ మయోకార్డిటిస్ అనేది 3 రకాలుగా మనకి ప్రజెంట్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఎక్యూట్ మయోకార్డిటిస్ అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ మనకి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత డయాగ్నోసిస్ చేయడానికి 1 month కనుక పడితే కనుక మనం ఎక్యూట్ మయోకార్డిటిస్ అంటాం. అదేవిధంగా సిమ్టమ్స్ వచ్చిన దగ్గర నుంచి డయాగ్నోసిస్కి 1 month కన్నా ఎక్కువ కనుక టైం కనుక మనం పేషెంట్ కనుక ప్రజెంట్ అయితే మనం క్రానిక్ మయోకార్డిటిస్ అంటాం. మయోకార్డిటిస్ రావడానికి గల కారణాలు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఇవేమిటంటే ఒకటి ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేవి, 2 ఇన్ఫెక్షన్స్ కాకుండా వచ్చేది. ఇన్ఫెక్షన్స్లో ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మయోకార్డిటిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్. మనకి ఎంటెరో వైరస్, ఎడినో వైరస్, పార్వో వైరస్, హెచ్ఐవి వైరస్ వీటన్నిటి వల్ల కూడా మనకి హార్ట్ మజిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం కోవిడ్ పాండమిక్ అప్పుడు చూసాము. ఈ కోవిడ్ వైరస్ వల్ల కూడా మనకి ఈ మయోకార్డిటిస్ రావడానికి చాలా కేసులు మేము ఆ పాండమిక్లో మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, రికెట్ సెల్ ఇన్ఫెక్షన్స్, హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి ఈ మయోకార్డియం అనేది ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది. నాన్ ఇన్ఫెక్షన్స్ కారణాలు కనుక మనం మయోకార్డిటిస్ కనుక గమనిస్తే ఇందులో ముఖ్యంగా మనకి కొన్ని రకాల డ్రగ్స్ అంటే ఏంటంటే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ కానీ, పెనిసిలిన్ వాడటం వల్ల కానీ, అదేవిధంగా రిక్రియేషనల్ డ్రగ్స్ ఎస్పెషల్లీ కొకైన్ వాడటం వల్ల, అదేవిధంగా కొన్నిసార్లు ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకున్నా కానీ మనకి ఈ మయోకార్డిటిస్ అనేది రావడం జరుగుతుంది. కొన్నిసార్లు కీమోథెరపీకి వాడే మెడిసిన్స్, క్యాన్సర్కి మనం కీమోథెరపీ వాడే మెడిసిన్స్ వల్ల కూడా హార్ట్ మజిల్ అనేది ఎఫెక్ట్ అయ్యి మయోకార్డిటిస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రేడియేషన్ ఎక్స్పోజర్, ఈ ఒకప్పుడు మనకి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కన్నా ఈ ప్రిమిటివ్ రేడియేషన్ థెరపీ వల్ల మనకి ఈ హార్ట్ మజిల్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఈ మయోకార్డిటిస్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా చూడటం జరిగింది. మయోకార్డిటిస్ వచ్చినప్పుడు లక్షణాలు కనుక మనం గమనిస్తే ఒక 2 weeks ముందు కానీ 1 week ముందు కానీ మనకి ఈ ప్రోడ్రోమల్ సిమ్టమ్స్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, కొన్నిసార్లు స్కిన్ ర్యాషెస్తో అంటే లో గ్రేడ్ ఫీవర్తో మొదలయ్యి ఫ్యూ వీక్స్ తర్వాత మనకి ఈ హార్ట్ మజిల్ అనేది ఎఫెక్ట్ అవ్వటం వల్ల మనకి గుండె నొప్పి రావటం, ఆయాసంగా ఉండటం, గుండె దడగా ఉండటం, అదేవిధంగా హార్ట్ ఎన్లార్జ్ అయినప్పుడు మనకి నైట్ పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం, కాళ్ళ వాపులు రావటం, ఇవన్నీ కూడా గుండెకి సంబంధించిన లక్షణాలు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా మనం ఈ మయోకార్డిటిస్ వ్యాధి లక్షణాలని, హార్ట్ అటాక్ వ్యాధి లక్షణాలని మనం డిఫరెన్స్ చేసి మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం చాలా ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ఈ మయోకార్డిటిస్ అనేది కొన్నిసార్లు చాలా ప్రాణానికే ప్రమాదంగా దారితీయవచ్చు. ఎందుకంటే మనకి 70% ఆఫ్ ది కేసెస్లో ఈ మయోకార్డిటిస్ అనేది చాలా సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటుంది. అంటే ఏంటంటే మనకి మామూలుగా ఈ పారాసిటమాల్ టాబ్లెట్ జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్తోనే మనం దీనిని క్యూర్ చేయొచ్చు. కానీ 20% ఆఫ్ ది కేసెస్లో ఇది హార్ట్ ఎన్లార్జ్మెంట్కి దారితీస్తుంది. అంటే ఈ మయోకార్డియం యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి హార్ట్ యొక్క పంపింగ్ సామర్థ్యం తగ్గి హార్ట్ ఫెయిల్యూర్ రావటము, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ రావటము, అదేవిధంగా హార్ట్ పంపింగ్ సామర్థ్యం తగ్గటం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ డౌన్ అవటం కానీ, కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్ళటము, అదేవిధంగా హార్ట్ కండరం లోపల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి మ్యూరల్ థ్రాంబస్ అంటాము. ఇవి బ్రెయిన్కి వెళ్ళి పెరాలసిస్ కానీ లేదా మిగతా సిస్టమిక్ ఆర్గాన్స్ కానీ వెళ్ళి మనకి ఎంబోలిక్ స్ట్రోక్ అనేది రావటం అనేది జరుగుతుంది. మయోకార్డిటిస్ని నిర్ధారించడం అనేది కొన్నిసార్లు ఛాలెంజింగ్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ మిడిల్ ఏజ్డ్ పేషెంట్స్ మనకి గుండె నొప్పి అని వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ అని చాలామంది డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ పేషెంట్ అయినా సరే గుండె నొప్పి అని వచ్చినప్పుడు మనం ఇది హార్ట్ అటాక్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా రావచ్చు అనేది మనం ఈ మయోకార్డిటిస్ వ్యాధి నిర్ధారణకి కొన్ని రకాల పరీక్షలు అనేది చాలా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ మనందరం చూస్తూ ఉంటాము ఈ కామన్గా తీసే టెస్టులు ఎలక్ట్రోకార్డియోగ్రాము, అదేవిధంగా ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష,
అదేవిధంగా కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ సిఆర్పి లెవెల్ అండ్ ట్రోపోనిన్ డి లెవెల్స్, బిఎన్పి లెవెల్స్, ఇవన్నీ కూడా మనకి ఈ మయోకార్డిటిస్లో మనకి ఈ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా హార్ట్ అటాక్ని మనం లేదు అని నిర్ధారించడానికి కొన్నిసార్లు మేము యాంజియోగ్రామ్ పరీక్ష కూడా చేసి ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది హార్ట్ మజిల్ ఇన్ఫెక్షన్ అని కూడా మేము కొన్ని సందర్భాల్లో వ్యాధి నిర్ధారణకి యాంజియోగ్రామ్ కూడా చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న నూతన ఇన్వెస్టిగేషన్స్ కనుక మనకి గమనిస్తే మనకి ఎస్పెషల్లీ మయోకార్డిటిస్ నిర్ధారణకి కార్డియాక్ ఎంఆర్ఐ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్డియాక్ ఎంఆర్ఐ అనేది వ్యాధి నిర్ధారణకే కాకుండా మనకి ప్రోగ్నోస్టికేషన్ అంటే ఏంటంటే ఈ పేషెంట్ యొక్క డిసీజ్ ఎలా రూపాంతరం చెందుతుంది, మనకి వీళ్ళకి మార్టాలిటీ మార్బిడిటీ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ ఎంఆర్ఐలో అనేది మనకి తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎండోమయోకార్డియల్ బయాప్సీ అంటాం. అంటే ఏంటంటే హార్ట్ మజిల్ని మనం టిష్యూని తీసి మనం హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్కి, అదేవిధంగా వైరల్ సీక్వెన్స్కి మనం పీసీఆర్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. వీటిల్లో ఏంటంటే కొన్ని అరుదైన జబ్బులు లైక్ జెయింట్ సెల్ మయోకార్డైటిస్, లింఫోసైటిక్ మయోకార్డైటిస్, సార్కాయిడోసిస్ ఇట్లాంటి కొన్ని మనం నూతన వ్యాధులు మనం డయాగ్నోస్ చేయడానికి ఈ ఎండోమయోకార్డియల్ బయాప్సీ అనేది ఉపయోగపడుతుంది. మయోకార్డిటిస్ కిందకి చికిత్సా పద్ధతులు అనేది ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుందండి. ఇక్కడ ఒకటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనకి పేషెంట్కి ఫీవరు, బాడీ పెయిన్స్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వటము. అదేవిధంగా హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఎన్లార్జ్మెంట్ వచ్చి లంగ్స్లో కనుక కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కనుక వస్తే మనం కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్కి మనం డయూరిటిక్స్ కానీ, బీటా బ్లాకర్స్ కానీ, ఏసీ ఇన్హిబిటర్స్ కానీ, ఆర్డాక్టోను ఇవన్నీ కూడా మనం హార్ట్ స్ట్రెంథనింగ్కి మెడిసిన్స్ వాడతాం. కానీ కొన్నిసార్లు హార్ట్ మజిల్ బాగా వీక్గా ఉన్నప్పుడు మనకి హార్ట్కి కరెంట్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ రావచ్చు. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ డౌన్ అవ్వచ్చు. ఈ బ్లడ్ ప్రెషర్ డౌన్ అయినప్పుడు మనం ఐనోట్రోపిక్ సపోర్ట్స్ వాడతాము. కొన్నిసార్లు హార్ట్కి మెకానికల్ సపోర్ట్ డివైజెస్ అంటాము. అంటే ఏంటంటే ఇవి మనకి హార్ట్ మజిల్ పంపింగ్ సామర్థ్యానికి ఇంట్రాయాట్రిక్ బెలూన్ పంపు కానీ, లేదా ఏబీపీ కానీ, కొన్నిసార్లు వెంట్రుకులర్ అసిస్టెడ్ డివైజెస్ కానీ వాడటం వల్ల మనం ఈ ట్రాన్సియంట్గా ఈ మయోకార్డియం యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గేదాకా మనం బాడీలో ఉన్న మిగతా అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది రీస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మనం కొన్నిసార్లు కాజ్ కనుక ఐడెంటిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల మయోకార్డిటిస్ రావచ్చు. వాటికి ఏంటంటే స్టెరాయిడ్స్ వాడతాం. అదేవిధంగా లింఫోసైటిక్ మయోకార్డైటిస్, జెయింట్ సెల్ మయోకార్డైటిస్లో మనం స్టెరాయిడ్స్ వాడతాం. అండ్ కొన్ని రకాల ఇమ్యూన్ డిసీజెస్లో మనం సైక్లోస్పోరిన్ కానీ, అజథయోప్రిన్ కానీ వాడటం వల్ల మనం పేషెంట్ని మనం కాపాడుకోవచ్చు. మయోకార్డైటిస్ రాకుండా నివారించుకోవడానికి మనకి నిర్దిష్టమైన విధానాలంటూ ఏమీ లేవు. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది అంటే మయోకార్డైటిస్కి మోస్ట్ కామన్ రీజన్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనం మాస్క్ ధరించడం, అదేవిధంగా క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవటము, ఎస్పెషల్లీ మనం పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు, అదేవిధంగా పర్సనల్ శానిటేషన్ అంటే ఏంటంటే మనం హ్యాండ్ క్లీనింగ్ కానీ, సోప్ అండ్ వాటర్తో కానీ శానిటైజర్ వాడటము, ఇవన్నీ వాడటం వల్ల ఏంటంటే మనం ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే మనకు కామన్గా ఉంటాయో అవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం కొన్ని రకాల వైరస్లకి ఏంటంటే మనకి వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ, వీటన్నిటికీ కూడా ఫ్లూ కానీ, వీటన్నిటి కూడా వ్యాక్సిన్స్ వేసుకోవటం వల్ల మనం ఈ ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చి తద్వారా మనకి మయోకార్డైటిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా వీలైనంత వరకు రిక్రియేషనల్ డ్రగ్స్కి, ఆల్కహాల్ కానీ లేదా కొకైన్ కానీ, వీటికి డ్రగ్స్కి దూరంగా ఉండటం వల్ల కూడా, స్మోకింగ్ ఎస్పెషల్లీ ఈవెన్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గి మనకి ఈ మయోకార్డైటిస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రిక్రియేషనల్ డ్రగ్స్ కూడా మనం దూరంగా ఉండటం వల్ల మయోకార్డైటిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.